మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. తన గొప్ప నాట్యగత్తె. రవివర్మ ఆపండి. మన పరువు మర్యాదల గురించి ఏ కోసానైనా ఆలోచించారా మీరు? అమ్మా అది ఇక చాలు. మా అన్నగారి కుమార్తె చంద్రమతితో రేపే మీ నిశ్చితార్థం. ఇక వేరే ఆలోచనలేవి పెట్టుకోకండి. అమ్మా మీకు తెలుసు రవివర్మ, నేను రెండోసారి ఏదీ చెప్పనని. అన్యాయం సరిపోతుందమ్మా. ఏయ్, లోపలికి రా. ఎవరు నువ్వు? ఏం కావాలి? నా పేరు స్వర్ణ మంజరి. నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నా. మా కుమారులంగారి ప్రేమని చాలా మంది పంచుకున్నారు. అందులో నువ్వెన్నో దానివి. నువ్వేనా ఆ నాట్యగత్తెవి? డబ్బిస్తే ఎక్కడైనా ఆడే నాట్యగత్తెవి? మా రవివర్మతో ప్రేమ? ఒక్కసారి ఆయన పిలవండి, మా ప్రేమ గురించి ఆయనే చెప్తారు. వారు చెప్పేది లేదు, మేం వినేది లేదు. అయినా వారే చెప్పారు నువ్వొస్తే లేనని చెప్పమని. రవి రవి, నువ్వు పిలిస్తే వారు రారు. నువ్వెళ్ళి నీ అర్హతకు తగ్గట్టు డప్పు కొట్టేవాడినో డోలు కుట్టేవాడినో పెళ్లి చేసుకో. నాకు అన్యాయం జరుగుతున్న విషయం నాకు అర్థమైంది. మా ఊరు వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి న్యాయం చేస్తారు. ఆగమ్మా, భయపడిపోయిందిరా పిచ్చి పిల్ల. రవివర్మ గారు మాకు నిన్నే ఈ విషయం చెప్పారు. మీ ప్రేమ ఎంత బలమైందో తెలుసుకుందామని చిన్న పరీక్ష పెట్టాను. ఎంత అందంగా ఉన్నావు, నాకే ముద్దొస్తున్నావు. మా కుమారులకి నచ్చవా? మాకు 2 రోజులు సమయం ఇస్తే మీ పెద్దల్ని పిలిపించి నా కోడలిగా ఈ రాజమహల్లోనే నీ అడుగు పెట్టిస్తా. వెళ్ళొస్తానండి. నమస్కారం స్వామి. ఆసీనులు కండు విషయం వివరించు.
విషయం బోధపడింది. మీరిక వెళ్ళండి. ఎక్కడరా నా దండం? విషయం అర్థమైంది కదా. విభూది మంత్రించి శరీరాన్ని తాకకుండా పదిలంగా తీసుకురావాలి. వెళ్ళండి. స్వరూపం సందర్శనార్థం. ఓం హ్రీం. ఇంత అందమైన అమ్మాయిని గురువుగారు చంపేస్తారా? ఈ అందాన్ని సొంతం చేసుకోవడం తప్ప? ఆ మనసులో కోరిక నీకెలా తెలిసింది? ఎంత ఆకృత్యానికి పూనుకున్నారా దుర్మార్గుల్లారా! ఈరోజు మామూలు రోజు కాదే. ఎవరు మీరు? నేను ఎక్కడున్నాను? మా మాట వింటే నీకు నిజం చెప్తాం. నీ పేరు స్వర్ణమంజరి అవునా? రాజా రవీంద్రవర్మని ప్రేమించావు. అవును. వాళ్ళు క్షుద్ర పూజలు చేసి నిన్ను చంపమన్నారు. ప్రస్తుతం నీ కోసం ఆ పూజలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆయనతోనే తేల్చుకుంటాను. ఇంత అందాన్ని వదలన్నా పట్టుకోరా. వదలండి, మీకు దండం పెడతాను. ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను వదలండి. చనిపోయింది అనుకుంటా. చనిపోయిందా? ఏం చేద్దాం ఇప్పుడు? అట్రా దీన్ని. రే గురుగారు తెలిస్తే ఇప్పుడు మనల్ని చంపేస్తారా? చేరతా. ఎక్కడ కానరారి? ఎంత దుర్మార్గానికి పూనుకున్నారా! పుష్కరానికి ఒక్కసారి వచ్చే ఈ పౌర్ణమి రోజున పాడు చేసి చంపారు కదరా. ఇప్పుడు సురక్షణ కవచం నిర్మించవలే. ఓ న భయం న భయం. ఓ
చంద్ర అర్ధరాత్రి నీకోలా ఏమండి దెయ్యమండి దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పేడకలు కనుంటావు. నీళ్ళు తేపడ. పగతో రగిలిపోతున్న ప్రేతాత్మను అంతం చేయాలంటే 100 అడుగుల లోతులో భూగర్భ సమాధి చేయాలి. ఈ చేతులు పట్టండిరా. ఈ విభూది ఉన్నంత వరకు మిమ్మల్ని ఏ ప్రేతాత్మ ఏమీ చేయలేదు. రండి నా వెనకాలే. స్వర్ణ మంజరి రా. విభూది జాగ్రత్త. పగపగమంటే ప్రేతాత్మ స్వర్ణ మంజరివే అయితే నేను కాలానికి ఎదురెళ్ళే కాలాంతకుడిని. రా, వచ్చి లొంగిపో. కామదం మోక్షదం సర్వ అఘోర బ్రహ్మాండ రూప అగ్నిజ్వాలాయ. ఆ బోరింగుని పీకండి. భూత ప్రేతాత్మ అంతమా. శివం శివం శాంతవం శివాకారం శివానుగ్రహాకారం శివమేక పరమ నిత్యం శివాకారాయ నమో నమః. శబ్యోస వాసుకి కంఠభూషణభైరవస్వామి భాస్కరం మహాద్యుతారకం పరం నీలకంఠ విప్సితార్థాయ దాయకం యోచనం కాలకం అక్షరం విరామం. స్వర్ణ మంజరి నీ ప్రేతాత్మ పగని చల్లార్చు. నేనొచ్చేసా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నో కాలు. సరే వెళ్ళి తీసుకునిరా. అలాగే. ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంట్రా? కళ్యాణ్ జ్యువెలర్ ఓపెనింగ్ కి హక్కినేని నాగార్జున గారు వస్తున్నారు. మొత్తం కవర్ చేయాలి మేడం. ఎప్పుడు ఈ కవరింగ్ లేనా? ఏమైనా సెన్సేషనల్ న్యూస్ ఉంటే చెప్పరా. హలో హలో, ఎవరు? అనంతగిరి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. సూర్య అనే వ్యక్తి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ ఆగంతకుడు తన ఉడ్బీని మావయ్యని అతి దారుణంగా చంపేశాడు. అతను పెద్ద సైకో. అతను హత్యలు ఎందుకు చేస్తున్నాడు అంతు చిక్కడం లేదు. ఎంక్వైరీలో మీ ఫ్యామిలీ అని తెలిసి ఫోన్ చేశాం. ఏంటి? మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్పేది ఏంటిది? మా బావేంటి చంపడం ఏంటి? హలో హలో, ఏమైంది మేడం? ఎందుకు కంగారు పడుతున్నారు? బావా అక్కను నాన్నను హత్య చేశాడంట. మైకేల్, మనం వెంటనే అనంతగిరి బయలుదేరాలి.
ఎక్స్క్యూజ్ మీ సార్, నేను జర్నలిస్ట్ని. కూర్చోండి. చెప్పండి. సార్, మీరు ఫోన్ చేసింది నాకే. మొన్న మర్డర్ అయిన అమ్మాయి ఎవరో కాదు, నా అక్కే. కానీ మా బావ ఆమెను హత్య చేసుండడు సార్. అతను మా అక్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మా బావ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. మా అక్క అంటే అతనికి ప్రాణం. ఇదంతా ఎవరో చేసి అతని పైకి నెట్టేశారు. ఆపు. వాడి గురించి ఇంకా చెప్పకు. వాడి గురించి నీకేం తెలుసు? వాడి మనిషి అనుకుంటున్నావా? కాదు, వాడొక సైకో. మనుషుల్ని అతి ఘోరంగా చంపుతున్నాడు. ఆపండి సార్, తన గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. అతను అమాయకుడు. అతను మర్డర్ చేశాడని చెప్తే నేను నమ్ముతాననుకుంటున్నారా? చూస్తూనే ఉండండి, ఈ మిస్టరీని నేనే ఛేదిస్తాను. ఓ ఆటో అన్న, రాజ్మహల్ పోవాలా, వస్తావా? బతకాలం లేదా? ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడికి వెళ్ళిపోండి. వస్తే రా, లేకపోతే లేదు. అంతేగాని ఉచిత సలహాలు ఇవ్వకు. నువ్వు పదరా, అక్కడ ఇంకో ఆటో ఉంది. ఎందుకు రానంటున్నాడు? ఏమో, ఎవరికేం తెలుసు. నువ్వైనా నువ్వైనా వస్తావా? రాను. నేనొస్తాను, కానీ రాజ్మహల్ దాకా రాను. కొంచెం దూరంలో ఆపేస్తాను. ఓకే, ఓకే. అక్కడి నుండి మీరే నడుచుకుంటూ వెళ్ళాలి. సరే పద. సరే, నువ్వు ఎక్కరా. రండి. యాహరి, నువ్వు ఆ కేసు గురించి మార్నింగ్ సార్. మీకు మళ్ళీ పని పడింది సార్. ఎవడు వాడు? వీడి కిల్లరో సైకోనో అర్థం కావట్లేదు. తెలిసి 2 మర్డర్లు చేశాడు. అయితే 3వ మర్డర్ నేను చేస్తాను. ఎవరిని సార్? నిన్నేనయ్యా నందు. అవును సార్, వినేసింది సార్. ఓ పని అయిపోతుంది. ఇంతకీ వాడు ఆ హత్యలు ఎక్కడ చేశాడు? అనంతగిరి రాజ్మహల్లో. రాజ్మహల్? రాజ్మహల్ అంటే రాజులుంటారా? అమ్మో లేదు సార్, దయ్యాలుంటాయి. దెయ్యాల? సరే, మీరు రేపే అక్కడికి బయలుదేరి వెళ్ళండి. వాడు దొరకగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. సార్. అరే ఇడియట్, ఇలా భయపడతావేంట్రా? కర్మ. ఏమైంది మేడం, అంత భయంగా పరిగెట్టుకొని వచ్చారు? ఏం లేదురా. లేదు మేడం, లోపల ఏదో అయ్యింది. అవునరా, లోపల ఫ్లాష్ వెలుగులో ఓ మూల భయంకరమైన ఆకారం కనిపించింది. ఓహో, ఆకారమా మేడం? అది నేనే. నువ్వా? అంత భయంకరంగా ఉన్నావు? నువ్వేనా? అవును మేడం, అది నేనే. నిజమే రోయ్, నువ్వు నిజంగా దయ్యంలాగానే ఉన్నావు. పద. ఎక్స్క్యూజ్ మీ, ఆ రాజ్మహల్ గురించి ఏమైనా వివరాలు చెప్పగలరా? నాకు తెలియదమ్మా. ఈ వివరాలు తెలిసిన వ్యక్తి ఈ బంగ్లాలో పనివాడు. పక్కనే కోటిపిల్ల అన్న ఊళ్ళో ఉంటాడు. అతని పేరే రజనీకాంత్.
శ్వేత 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 ఆగు. నన్ను చూసి ఎందుకు పారిపోతున్నా? నిజంగా నువ్వు సైకోవి, రాక్షసుడివి. అన్యాయంగా అమానుషంగా నా అక్కని చంపేశావు నువ్వు. అయ్యో శ్వేత, నువ్వు కూడా అందరిలాగే ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నువ్వైనా అర్థం చేసుకో శ్వేత. చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసిన నా మావయ్యను, నా ఆరో ప్రాణమైన మీ అక్కను ఎందుకు చంపుతాను? వాళ్ళని అలా చంపడం వల్ల నాకేమిటి లాభం? చిన్నప్పటినుంచి నన్ను చూస్తున్నావు. నేనెలాంటి వాడిని నీకు తెలీదా? మన ముగ్గురం కలిసే చదివాం, కలిసే పెరిగాం. అసలు ఈ హత్యలు ఎలా జరిగాయో, వాళ్ళిద్దరినీ ఎవరు చంపారో నిజంగా నాకు తెలీదు. అది తెలుసుకుందామని అన్వేషిస్తుంటేనే అందరూ నన్ను హంతకుడు అంటున్నారు. మరి బావా, ఎవరు హత్య చేసుంటారు? ఈ ఊరిలో ఎవరైనా శత్రువులున్నారా? మావయ్య అజాత శత్రువు. అతనికెవరూ శత్రువులు ఉండకపోవచ్చు. మరి నాన్న సరే, అక్కనెందుకు చంపారు? అదే శ్వేత, నాకు అర్థం కావడం లేదు. ఇదంతా తలుచుకుంటుంటే పిచ్చి పట్టేలా ఉంది. నన్నెక్కడికైనా తీసుకెళ్ళు. సరేలే బావా, బాధపడుకో. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో. ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాంలే. అలాగే శ్వేత. బావా, కాఫీ రెడీ. బావా, ఏమైంది శ్వేత? శ్వేత శ్వేత ఆగు శ్వేత.